సాంప్రదాయ ఐటీ కంపెనీల సేవలను కృత్రిమ మీద భర్తీ చేయవచ్చన్న ఆందోళనలను పరిశ్రమ నిపుణులు తోసిపుచ్చారు. భవిష్యత్తులో భారత ఐటీ రంగానికి ఏఐ భారీగా ఆదాయం సమకూరనుందని న్యూయార్క్ లో జరిగిన నాస్కామ్ యుఎస్ సీఈఓ ఫోరంలో వారన్నారు. ఏఐ యుగంలో కంపెనీల డిజిటల్ పరివర్తనానికి ఏఐ రంగం కీలకమని వారు పేర్కొన్నారు. దేశీయ ఐటీ కంపెనీలు ఏఐ సేవల ద్వారా ఇప్పటికే 95,000 నుంచి 1,14,000 కోట్ల మేర ఆదాయాన్ని గడిస్తున్నాయని, దాదాపు 25% కంపెనీల ఏఐ ప్రయోగాలు ఉత్పత్తి దశకు చేరుకున్నాయని ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్కామ్ తెలిపింది. కృత్రిమ మేధస్సు సేవల నుంచి భారతీయ ఐటీ సేవల రంగం ఇప్పటికే 1.13 లక్షల కోట్ల వ్యాపారం సృష్టించిందని ఇండస్ట్రీ సంఘం నాస్కామ్ అంచనా వేసింది. దాదాపు 25% కంపెనీలు తమ ఉత్పత్తిలో ఏఐతో ప్రయోగాలు చేస్తున్నాయని వివరించింది. ఈ క్రమంలోనే సాంప్రదాయ ఐటీ సర్వీసుల ప్రాముఖ్యతను ఏఐ తగ్గిస్తుందన్న ఆందోళనలను నాస్కామ్ కొట్టివేసింది. న్యూయార్క్ నగరంలో జరిగిన నాస్కామ్ అమెరికా సీఈఓ ఫోరంలో ఐటీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుత ఏఐ శకంలోనూ సంప్రదాయ ఐటీ రంగం కీలకమేనన్నారు. ఇప్పటికే 20 లక్షలకు పైగా ఐటీ ఇంజనీర్లు ఏఐలో నైపుణ్యం కలిగి ఉన్నారు. 1 నుండి 2 లక్షల మంది అడ్వాన్స్డ్ ఏఐలో శిక్షణ తీసుకున్నారు. దాదాపు 85% టెక్నాలజీ సేవల కంపెనీలు ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్స్ ను కలిగి ఉన్నాయి. ఏజెంటిక్ ఏఐ సేవలు ఐటీ కంపెనీలకు 2030 నాటికి 30,000 నుంచి 40,000 కోట్ల డాలర్ల ఆదాయ అవకాశాలను సృష్టించే అవకాశాలున్నాయి. ఐటీ రంగ విస్తరణలోనూ సమూల మార్పులు జరగనున్నాయి. భవిష్యత్తు వృద్ధి సిబ్బంది పెంపుపై తక్కువగా ప్లాట్ఫామ్స్, డొమైన్ సొల్యూషన్స్, ప్రొప్రైటరీ అసెట్స్, అవుట్కమ్ ఆధారిత డెలివరీపై అధికంగా ఆధారపడనుంది. బిజినెస్ ప్రాసెస్ సేవలు ప్రస్తుత లావాదేవీల ఎగ్జిక్యూషన్ నుంచి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కు మారనున్నాయి. సిబ్బంది కేవలం పర్యవేక్షణ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అనలిటిక్స్, డెసిషన్ సపోర్ట్ కు మాత్రం పరిమితం కానున్నారు.